హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది ఏం కర్రీ అనుకుంటున్నా. ఇది వచ్చేసి శామగడ్డ కర్రీ. చాలా మంచిదంట హెల్త్కి. నా స్టైల్లో సింపుల్గా చేస్తున్న శామగడ్డ కర్రీ. ఇది వచ్చేసి దుంపల కూర ఈట్ అంటారు. ఫస్ట్ అయితే శామగడ్డని బాగా కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకనియాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అవి చల్లారిన తర్వాత పైన చెక్కు తీసిపెట్టి చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. అట్లాగే ఉల్లిగడ్డ టమాటా గీట కోసి పెట్టుకోవాలి. కరివేపాకు వేసి మాత్రం టేస్ట్ బాగుంటుంది. పచ్చికాయలు గుడ్డు ఉంటే వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదని నేను వేయలేను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు గిట్ట వేసుకోవాలి. కరివేపాకు గిట్ట కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా ఉడకనియంకి ఉల్లిగడ్డ గిట్ట కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్మిగడ్డ గీట వేసుకొని మనము కోసి పెట్టుకున్న శామగడ్డలు గీట ముక్కలు గీట వేసుకొని కొంచెంసేపు ఇట్లా లైట్గా రోస్ట్ చేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనము కోసి పెట్టుకున్న టమాటాలు గీట వేసుకొని కొంచెంసేపు బాగా ఉడకనియాలి. టమాటాలు ముక్కలు వేసి అవి కొంచెం టమాటా ముక్కలు గీట వేగిన తర్వాత కొంచెం రుచికి సరిపడా కారం పొడి, సాల్ట్ వేసుకొని అవి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి. నిజంగా చెప్తున్నా, ఈ కర్రీ మాత్రం చపాతీలకు, జొన్న రొట్టెలకు అయితే మస్తు ఉంటుంది. మెయిన్ అయితే జొన్న రొట్టెలకు అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ. ఇంకొందరు వచ్చేసి పులుసు గీట చేస్తారు, కానీ నాకు మెయిన్గా అయితే పులుసు నచ్చదు. సింపుల్గా బ్యాచిలర్స్ కానీ ఈ కర్రీ చేస్తున్నాం, మస్తు అనిపిస్తుంది సింపుల్గా. కానీ చాలా బాగుంటుంది కర్రీ గీట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నిజంగా మస్తు అనిపిస్తుంది. కొన్ని వాటర్ వేసుకొని బాగా కొంచెం సేపు ఉడకనియాలి. బాగా ఉడికిన తర్వాత చూస్తుంటేనే మటన్ కర్రీ లాగా అనిపిస్తుంది. స్మెల్ మాత్రము మస్తు ఉంటుంది కర్రీ మాత్రం. ఇది వచ్చేసి శామగడ్డ కూర అన్నగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సేమ్ ఆలుగడ్డ టైప్ ఉంటుంది, కానీ కొంచెం జిగురు జిగురు ఉంటుంది ఈ కర్రీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇట్లాంటి కర్రీ మాత్రం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.